నమస్తే. నేను మీ ఏడుగురు ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారం. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మరి మనతో పాటు కూర్చున్నారు అన్న. మీ పేరు బలరాజు రావట్లేదు. నా పేరు ఎండి ఫసియుద్దీన్. ఎండి ఫసియుద్దీన్ వారి శ్రీమతి ఇక్కడ సర్పంచ్. మరి గతంలో వీరు కూడా సర్పంచ్. మరి అన్ని కార్యక్రమాలు వీళ్ళే చూసుకుంటారు కనుక ఈ తాటిపర్తి గ్రామాన్ని ఇంతవరకు మన కళాకారుల గురించి, హిందువుల గురించి, ముస్లిం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాటిపర్తి గ్రామాన్ని 2 సార్లు దిగ్విజయంగా గెలిపించారు కనుక భూత్పూర్ మండలంలో తాటిపర్తి గ్రామాన్ని వారు ఏ విధంగా చూడాలనుకుంటారు. మరి ఇందాక కూడా చెప్పారు మీకు కూడా యువజన సంఘాలు అప్పట్లోనే ఉన్నాయని చెప్పడం జరిగింది. అది గొప్ప విషయం. మరి ఈ గ్రామ యువకుల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో అన్ని నిధులు అంటే గవర్నమెంట్ ఇవ్వదు వాస్తవానికి. తల వేసుకుంటే కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. దానికి అర్థకాలం మీరే ముందున్నారు కనుక ఈ గ్రామాన్ని భూత్పూర్ మండలంలో ఏ విధంగా చూడాలనుకుంటున్నారు మీరు? మీ కళ నెరవేరుతుందా తర్వాత సంగతి ఏమనుకుంటున్నారు? నిలబెడతా కదా, 100% నెరవేరుస్తా. ఎందుకోరకంటే నేను ఇంతకు ముందుకు నా ఎలక్షన్లోనూ నా ప్రచారంలోనూ చెప్పిన, నేను ప్రతిపక్ష పార్టీలు ఉన్నా నిధులు ఎట్లకెళ్ళి తీసుకురావాలి, నా గ్రామాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలని నా ప్రజలకు అప్పుడే వివరించిన. నేను గెలిచి గిట్లా ఈ రోజు వరకు 5 నెలలు అవుతుంది. 5 నెలలునే ఒక 5-6 లక్షల పని చేసిన. ఏం చేసిన అంటే 5-6 లక్షల పని చేసిన. నేను నా గ్రామాన్ని ముందరికి ఎట్లా తీసుకోపోతున్నంటే, ఒక నిరక్షరాస్యతను అక్షరాస్యత చేసి ఒక యువతని అక్షరాస్యతలో తీసుకొచ్చి వాళ్ళని చెడు మార్గం నుంచి తగ్గించి, మద్యపానానికి తగ్గించి, వాళ్ళు పైసలు చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా చేసుకొని మా గ్రామం పేరు తీసుకురావాలని చెప్పి వాళ్ళకి పట్టుదలతో ఎంబడి ఉండి దాన్ని ప్రోత్సహించడానికి నా మొదటి కారణం. ఇంకోటి రెండవది ఏంటంటే, మా గ్రామంలో అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. డ్రైనేజ్ 100% మంజూరు కంప్లీట్ చేస్తారా? 100% మరుగుదొడ్లు ఇంతకు ముందు ఉన్నప్పుడు చేసిన. అప్పుడు వచ్చింది. అవునా? అప్పుడే రాష్ట్ర అవార్డు వచ్చింది. మాకు జిల్లా స్థాయి అవార్డు వచ్చింది. 3 సార్లు కలెక్టర్ గిట్లా వచ్చి గిరిజాశంకర్ కలెక్టర్ ఉన్నప్పుడు, ఉషారాణి మేడం ఉన్నప్పుడు వచ్చిపోయారు. చాలా గొప్ప ఊరు మీద కలెక్టర్ మన ఊరు సందర్శనం అంటే ఆశమాషి. 3 కలెక్టర్లు వచ్చేసారు. అప్పుడే వచ్చి 100% మరుగుదొడ్లు కంప్లీట్ అయిపోయి మరుగుదొడ్లు అండర్ డ్రైనేజ్ కొన్ని ఇంతకుముందు ఉన్న సర్పంచులు కానీ, నేనున్న ఇంతకుముందు సర్పంచులు కానీ కొంతవరకు అయినాయి. ప్రయత్నం చేశారు. 100% వాళ్ళు సహకారం చేశారు. వాళ్ళు గిట్లా ప్రయత్నం చేశారు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి. ఇంతకుముందు నేను గిట్లా చేసిన. ఇప్పుడు కొన్ని దగ్గర మిగిలిపోయి ఉన్నాయి. అండర్ డ్రైనేజ్ అనేది కంప్లీట్గా చేయాలనేది నా కళ. 100 డ్రైనేజ్ కంప్లీట్గా చేస్తా. నేను దిగిపోయే వరకు ప్రతి వాడలో, నాకు 10 వార్డులు ఉన్నాయి, ప్రతి వాడలో ఒక అండర్ డ్రైనేజ్ అంటే బయట 10 వార్డు నెంబర్లు ఉన్నారు. మీకు నాకు 5 వార్డు నెంబర్లు గెలిచారు. ఫుల్ మెజార్టీ ఉంది. ఉప సర్పంచ్ సపోర్ట్ మాకే ఉంది. ఉప సర్పంచ్ ఇట్లా మా బాబాయ్ అయ్యాడు. యాదవ్ సోరుడు రాఘవేంద్ర. మీరు అన్నట్టు మీరు ఈ ఎలక్షన్లో మీ తాటిపర్తి గ్రామస్తులకు ప్రధానంగా కొన్ని హామీలు ఉంటాయి. చాలామంది హామీలు ఇచ్చారు. అక్కడ మా ఊరిని చూసుకుంటే ఊళ్ళో పెళ్ళి అయితే 5,000 ఇవ్వడమా ఇట్లా జరుగుతున్నాయి. వాళ్ళు నెరవేరుస్తున్నారు కూడా అట్లా. ఇక మీకు ప్రధానంగా ఏమి చెప్పి వీళ్ళను మీరు అది చేయగలిగారు? నేను జనాలు నాకు ఒకసారి నమ్మి ఓటేసారంటే, నేను ఏదో చచ్చిపోతే 5,000 ఇవ్వడము, లేకపోతే అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి 100కు 150 మాటలు చెప్పడం అనేది కాదు. నేను ఒక పని చేస్తాను వాళ్ళ నమ్మకం. నేను ఇంతకుముందు 5 సంవత్సరాలు సర్పంచ్ ఉన్నా, 5 సంవత్సరాలు సర్పంచ్ లేకపోయినా ఎంతో మందికి నా ఊర్లో 50 నుంచి 100 వరకు పింఛన్లు చేసిన. ఆ నమ్మకం వాళ్ళకు ఉంది. ఎంతో మందికి రేషన్ కార్డు చేసిన. ఇప్పటికిట్లా జనాలకు నా మీద నమ్మకం ఉంది చేస్తాను. నేను ముందస్తు హామీలు జనాలకు ఒక్కటి గిట్లా ఇవ్వలేదు. ఒక్క హామీలే ఏమన్నా ఒక్క హామీలే. వాళ్ళకు నమ్మకం ఏంటంటే, మా సర్పంచ్ గెలిపిస్తే ఎప్పుడు మాకు అండగా ఉంటాడు, మాకు ఏ విధంగా గ్రామానికి అభివృద్ధి చేస్తాడు, మాకు అండగా ఉంటాడని వాళ్ళకి నమ్మకం. ఆ నమ్మకం అనేది ఎప్పుడు ఫుల్ఫిల్గా చేస్తానని చెప్పి. ఇంకోటి స్థానికంగా కూడా ఇక్కడ ఉండకపోయినా మీకు అంటే ఇల్లు ఉంది, చర్చలు ఎక్కువ ఉంటుంటారు, అయినా మీకు నమ్మకంతో ఓటించడం ఇది మామూలు విషయం కాదు. మరి మీకు ఎప్పుడెప్పుడు వచ్చిపోతుంది గ్రామానికి అందుబాటుకి? ఒకటి నేను జడ్చల్లో ఉంటానని నేనే అనుకుంటున్నా, అంతగాని నా జనాలు అనుకుంటలేదు. ఎప్పుడు అనుకోలే ఆ మాట. సర్పంచ్ గారు ఈ టైంకి నాకు రారు. చెప్పండి. మీ జడ్చల్లో ఉంటారని నేను అనుకుంటున్నా. జడ్చల్లో ఉంటారని
నేనే అనుకుంటున్నాను నా ఫ్యామిలీ ఆడ నీ మనసుకి అనుకుంటున్నావు నా అంతే. మనసుకి అనుకుంటున్నా. కానీ నా జనాలు ఎవరైతే 1500 ఓట్లు ఉన్నాయి కదా, ఒక్కరికి మా సర్పంచ్ గారు ఊర్లో లేరని అనుకోరు. ఎందుకు అంటారు అంటే వాళ్ళకి నా విధంగా అందుబాటులో ఉంటాను నేను. ఏ క్షణం అంటారు? ఏ క్షణమైనా రాత్రి 12 గంటలకైనా ఒక్కటైనా మీరు ఇప్పుడే లైవ్ లో చూసారు. అవును వాళ్ళు పోయి పట్టుకున్నారు కానీ నేను అనుకున్నాను. మీ ముందర ఆదర్శమే. నేను మీ ముందర బైక్ తీసుకొని మొత్తం కార్యక్రమం అయిపోయాక చర్చలకు పోవాలని బైక్ తీసుకుంటే మీరు అంటే నా జనాలకు ఎప్పుడు ఊళ్ళో ఉంటుందని అనుకుంటున్నాను. అంటే నేను ఆ విధంగా అంటే మీరు ఇలాంటి ఉచిత హామీలు ఇలాంటివి అవి చనిపోతే ఇవి ఇస్తారని హామీలు ఏమీ లేవు. ఏం లేదు. అంటే శాశ్వతంగా వాళ్ళకి ఏ సమస్య కావాలో, పింఛన్ సమస్య వాస్తవానికి ఊళ్ళో పింఛన్ సమస్య, రేషన్ సమస్య, ఇళ్ళ సమస్య ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టిన మనం మీరు అంటే శాశ్వత పరిష్కారాలకు చనిపోతే 5,000 ఇవన్నీ వృధా. నేను వాళ్ళకు మభ్యం పెట్టి ఓట్లు వేయదలుచుకోలేదు, వేయించుకోలేదు. నేను చచ్చిపోతా నేను ఇచ్చి 5,000 వాళ్ళు ఎందుకు కావాలి అంటే ఆలోచన. సరే వాళ్ళు బతుకుంటే నాకు తోచింది నేను ఆలోచన. నేను వాళ్ళకు ఎంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇబ్బంది ఉన్నప్పుడు ఒక వ్యక్తికి తెలియకుండా నేను సాయం చేస్తాను. నేను చేసిన సాయము తీసుకున్న ఒక పర్సన్కే తెలుస్తుంది. ప్రచారం అవుతుంది. నేను ఏ ఒక్క రోజు నేను వార్తల్లో రాసుకోలేదు, నేను ఇన్ని పైసలు నేను డొనేట్ చేసిన అని చెప్పి నేను గ్రూపులు వేసుకోలేదు. వాళ్ళు నాకు కనెక్ట్, నేను వాళ్ళ కనెక్షన్ ఉన్నా. రాజకీయం అంటే పైసలే అవసరం. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీకి గెలిచారు అంటే మీ కార్యకర్తలనే సేవ్ చేసే ప్రయత్నం చేస్తారా? అర్హులు ఎవరు ఉంటే వాళ్ళకి అందిస్తారా ఫలితాలు? ఎవరు ఉంటే పింఛన్స్ కొంతమంది చేశారంటే మన కార్యకర్తలు సేవ్ చేసుకుంటారు, వివక్ష ఉంటుంది. మీరు అర్హులైన వాళ్ళకి అందిస్తారా? మీ కార్యకర్తలకు ఎక్కువ మేలు చేసే ప్రయత్నం? ఒకవేళ మీ కార్యకర్త ఉన్నారు వేరే వాళ్ళతో ఫైట్ ఉన్న అదర్ పార్టీకి మీ ఎంక్వైరీ ఉన్నాడే నాకు యుద్ధం జరిగింది, మీ ముందే తప్పు ఉంది, అప్పుడు మీరు ఎవరిని మెయింటైన్ చేయగలుగుతారు? అప్పుడు మన కార్యకర్తలు ఎక్కేసుకొస్తారా? తప్పు ఎవరైనా సరే తప్పు అని చెప్తారు. ప్రభుత్వ ఫలంగా తీసుకుంటే నాకు ఒక ఈయన టీఆర్ఎస్ పార్టీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీకే న్యాయం చేస్తారని చెప్పి నాకు ఓట్లు వేయలేదు. అవును, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి 50-60% ఓటు వేసారు. నాకు వ్యక్తిని చూసారు మాత్రం పార్టీ చూడలేదు. ఏది ఉన్నా న్యాయం దిక్కి మాట్లాడతాడు, అరువులకే చేస్తాడు, ఎంబడున్నోళ్ళకే చేయాలనుకుంటే నేను నా జేబులకి వెళ్ళి చేసుకుంటాను. నేను ప్రభుత్వం వచ్చేది ఎందుకు చేయాలి? అదే అంటున్నాను, చాలా గ్రామాల్లో చెప్తున్నాను. ఇప్పుడు నా కొరకు పని చేసేటోళ్ళకి నేను ఇది చేసుకుంటా, కానీ వేరే బీదోళ్ళకి కొట్టి నా ఎంబడున్నోళ్ళకి ఇవ్వాలంటే కాదు కదా. కరెక్ట్ అయితే 100% అది కరెక్ట్ కాదు. ఇంకోటి వాళ్ళకి ఏంటంటే నా ఎంబడే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పథకాలు కూడా కాసిపడి లేరు. వాళ్ళు మాకు మంచి ఇచ్చేటట్టు ప్రతి దాంట్లో నిర్ణయం తీసుకుంటారు, న్యాయం మీద చేసుకుంటారు. నా ఎంబడి ఉంటారు వాళ్ళు. నా ఎంబడి ఉన్నటువంటి పథకాలకు ఆశపడి ఈ రోజు వరకు లేరు. నాకు అడగరు ఇట్లా ఇది కావాలని చెప్పి. అసలు నేనే 10-20 సంవత్సరాల రాజకీయం చేయబట్టి ప్రతిపక్షంలో జనాలు నాకు గెలిపిస్తున్నారు. ఏ రోజు నేను అధికారం పార్టీలో లేను. మొదట గెలిచినప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నాను. ఇప్పుడు కూడా అలాగే మరి ఎలా ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఎలా మీరు పైన ఉన్న వాళ్ళతో పనులు తీసుకురాగలుగుతారు? వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే ఇప్పుడు ఏముంది సార్, తాకట్లకైతే పోము. మనం అధికారులతో న్యాయం మీద పోస్తే ఎవరైనా సరే మనకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మనం కరెక్ట్ అరువులకి పింఛన్ చేయకపోతే నేను ఆడ కూర్చొని చేయించుకొని వస్తా. ఇప్పుడు ఆడ నేను కూర్చొని చేయించుకొని వస్తా. ఇప్పుడు అధికారంలో ఉండి వాళ్ళు చెప్పిందే మోచేతి నీళ్ళు దాపి నా వ్యవస్థను జడగొట్టుకొని నా ఎంబడున్నోనికి చేయగొట్టినోనికి ఇవ్వాలంటే నేను నా గ్రామాన్ని నేను నష్టం చేసుకున్నట్లుంటా. నేను బరాబర్ నా ఊరు మొదటి నుంచి మీరు బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతున్నారా? లేదు, నేను కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఫస్ట్ టీడీపీలో ఉన్నప్పుడు నేను ఇండిపెండెంట్ గా బయటికి వెళ్ళి గెలిచిన ఫస్ట్ సారి. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చింది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఒక వ్యక్తికి టికెట్ రాకపోతే ఆయన ఎంబడి ఉన్నా కాబట్టి నేను మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ఆయన వచ్చింది కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీకి రావాల్సి వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. అధికారం కాంగ్రెస్ పార్టీ ఉన్న జనాలు నాకు వీడు ఎక్కడున్న న్యాయం మీద ఉంటారని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నా గ్రామస్తులు కానీ నన్ను నమ్ముకొని నన్ను భుజాలు ఎత్తుకొని వీళ్ళకి న్యాయం చేస్తా అని చెప్పి నన్ను బర్పర్ మేయర్ తోటి గెలిపించారు. నేను ఎప్పుడు వాళ్ళకు రుణపడి ఉంటా. ఎప్పుడు వాళ్ళు చెప్పింది మాట తూచా తప్పకుండా నేను పాటిస్తా అని చెప్పి మీ ద్వారా నా గ్రామస్తులకు మరొకసారి తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు 100% ఇప్పుడు పింఛన్లు కంప్లీట్ చేశారా? ఇంకా వచ్చేది ఉన్నాయి ఎవరికైనా?
నాకు తెలిసిన వరకైతే 70% కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 30% ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చే నెలలో ఇస్తున్నట్టు ఆప్షన్ లేక ఆగిపోయింది. ఆల్రెడీ ఎవరెవరు కావాలో వాళ్ళందరితోటి వాళ్ళకి ఏమైతే కావాల్సినో వాళ్ళ ఆధార్ కార్డులు కానీ, వాళ్ళ ఫోటోస్ కానీ, వాళ్ళ సదరం సర్టిఫికెట్స్ కానీ, వాళ్ళ చనిపోయిన వాళ్ళ వీడియో పింఛన్ ఉంటే వాళ్ళ భర్తల డెత్ సర్టిఫికెట్ అవన్నీ తీసుకొని రెడీగా ఒక 40 పెట్టుకున్నా రెడీగా. ఇంకా ఆప్షన్ అయ్యే వరకు ఇంకా గ్రామంలో ఇంకొక 5-6 మంది, ఒక 10 మంది వరకు ఉంటారు. నేను అది ఓపెన్ అయిందని నా గ్రామస్తులకు ఎప్పుడు తక్షణమే పింఛన్ చేయడానికి నేను ఎదురు చూస్తున్నాను. ఓకే, ధన్యవాదాలండి. మరి మనకు చాలా చక్కటి అంశాలను చాలామంది ధైర్యంగా మాట్లాడారు. ఎందుకంటే ఏం మాట్లాడితే ఏం ఎత్తి నొప్పి వీడియోలో మాట్లాడితే చాలామంది దూరంగా ఉంటారు. నాకు అదే బాధ, మాట్లాడితేనే ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది.